ఖతర్నాక్ కామెడీ షో. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. రేయ్, అబ్బాయి క్యారెక్టర్ ఇస్తానంటే వద్దని ఏడ్చే వినోద్లాగా ఏడుపులేంటి? దేవదాసుని అయ్యానురా. ఏంట్రా ఎతుకుతున్నావు? కుక్క ఉంది దేవదాస్ ఎక్కడని. ఒరే నేనే దేవదాసుని అయ్యానురా. ఏమైంది ఇంతకి? ఒరే అమ్మకి ప్రపోజ్ చెయ్యాలనుకున్నాను రా. ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తదేమో అని డౌట్ గా ఉందిరా. అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా? నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది. అదే అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయికి తప్ప అందరికి తెలుస్తుంది. ఏంటో ఈ ప్రేమలు మీ తగలయ్యా. శ్రీయా లేకుండా నేను బతకలేనురా. మన రూమ్ లో తినడానికి ప్రియా పచ్చడి ఉందా? లేదురా. నాకటానికి ప్రియా లేదు కానీ నీ గోకటానికి శ్రియా కావాలా నీకు? సార్ అవరే లవ్ అనేది ఎన్ని అక్షరాలు రా? 4రా. ఏటీఎం పిన్ నెంబర్ 4రా. ఈ 4 అంకెల కోసమే ఆ 4 అక్షరాల పేరుతో మనల్ని వాడుకుంటుంటారు వాళ్ళు. నాది 1 సైడ్ లవ్ రా. ఇట్లా చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయి నువ్వు ప్రేమించగానే నో అని చెప్పింది అనుకో, అది 1 సైడ్. అదే ఎస్ అని చెప్పింది అనుకో, అది 2 సైడ్. అదే ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పింది అనుకో, అది సూసైడ్. జీవిత సత్యమా? ఒరే నీకంటూ లవ్ అంటూ ఏం లేదేట్రా? ఎందుకు లేదు? ఆ అమ్మాయి పేరు లిల్లీ. ఆ, ఎప్పుడు చెప్పేది సిల్లి. ఆ, ఓ రోజు వెళ్ళిపోయింది ఢిల్లీ. ఆ. తిరిగి వచ్చింది మళ్ళీ. ఆ. తీరా వచ్చాక తెలిసింది అది 2 పిల్లల తల్లి. ఒరే ప్రేమలో పడ్డావాడికి పడబోయేవాడికి తేడా ఏంట్రా? సముద్రంలో నిండా మునిగినోడు ప్రేమలో పడినోడు రా. బొడ్డు దాకా మునిగినోడు ప్రేమలో పడబోయేవాడు. ఒడ్డు నిలబడి చూసేవాడు నాలాంటోడు. ఒరే ఈ యవ్వనంలో నేనేం చేయలేనంటావా? ఆల్రెడీ చేసేసేవారు నువ్వు. యవ్వనంలోనే వృద్ధాప్యాన్ని సాధించేసావు నువ్వు. శ్రీయ పార్క్ వచ్చే టైం అయిందిరా. నా లవ్ కొంచెం సపోర్ట్ చేయరా. ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తా పో. ఒరే బట్టలు మార్చుకురా. ఎందుకు ఇప్పిక్కడే కూర్చో, టైటానిక్ లో హీరో గీసినట్టు బొమ్మకేస్తా. పదా వేసుకుని రాబా. ఏమండి, ఆడది బలమైనది కాకపోవచ్చు కానీ మన బలహీనత మాత్రం ఆడదేనండి. మళ్ళీ ఆ పార్కుకి వెళ్ళాలి, వీడికి లవర్ సెట్ చేయాలి. అబ్బో, ప్రియ వస్తుందా అని డౌట్ గా ఉందిరా. ఎందుకురా నీకు డౌట్? నాకు ఈ అమ్మాయి డౌట్లే వస్తున్నారా. నాకు తెలుసురా, నేను తెచ్చుకున్న స్వాతి బుక్ లో మధ్యలో పేజీలు మిస్ అవుతున్నప్పుడు అనుకున్నా నీకు డౌట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యని. శ్రీయ వచ్చిందిరా. శ్రీయ ఇదే చిలకన్నం, ఇది గోడ మీద పిడకలాగుంది. ఒరే దేవుడు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తాడంటే నమ్మలేకపోయానండి. నిజమే, ఆడజాతిలో దాన్ని పుట్టించి మగజాతిలో నిన్ను పుట్టించి భలే బ్యాలెన్స్ చేశాడు రా. ఆ శ్రీయ లేకపోతే ఆ బాధతో గుండె అవి చచ్చిపోతాను రా. అది ఒప్పుకున్న ఆనందంతో చచ్చిపోతావు. నీ గుండె అంత వీకు, నీకు హెల్ప్ చేయాలి అంతేగా. నువ్వు ఇట్లా చెప్తా. అమ్మాయి మనకు పడాలంటే స్టైల్ గా అమ్మాయి ముందు వాకింగ్ చేసావనుకో పడినట్టే. నువ్వు చూసుకో, నేను చెప్తా. అంకుల్కి కళ్ళు కనపడేమో. అంకుల్ అటు కాదు, అటు నడవండి. ఏంట్రా అంకుల్ అంటదే కళ్ళు కనపడమంటదేట్రా? నిన్ను తగలయ్యా. స్టైల్ గా నడవమంటే ఏదో కళ్ళు లేనోడు రోడ్డు దాటినట్టు ఆ దాటమేంట్రా? మొత్తానికి ఏదైతే టచింగ్స్ అయితే అయినాయి కదా. ఇప్పుడు ఒక లెటర్ ఇస్తా, అది యాజ్ తీసి చదువు. అది మామూలుగా పిచ్చెక్కిపోద్ది. అంతేనట. ఫోన్ వెళ్ళి చెప్తా. నిన్ను చూడగానే డౌన్ అయింది నా బీపీ. నీ కళ్ళు నా కిడ్నీలో రాళ్ళు, నీ చూపులు నా పాడైపోయిన ఊపిరి తిత్తులు. అయ్యో, మీకు ఇన్ని జబ్బులున్నాయా? నీకు ఎలాగ అర్థమైందా? ఇదిగోండి, వెళ్ళి డాక్టర్ చూపించుకో. చిచి, నాకు డబ్బులు ఎత్తవాటి నువ్వు? మా దగ్గర కోట్లు ఉన్నాయి అసలు. హలో, నా దగ్గర డబ్బులకి ఏం తక్కువ లేదు. నేను చిట్టి చేశాననుకో, పై నుంచి గలగల రాలుతాయి తెలుసా? హలో, మీరు చిటికేస్తే డబ్బులు రాలవు, చప్పట్లు కొడితే రాలుతాయి.
ఆ పిడత మొహం దానికి ఇన్ని ఐడియాలు అవసరం లే. ఎల్లి కోతిలాగా 4 గెంతులు గెంతు అదే పడిపోద్ది. ఇటు కోతిలో చేస్తాడు పడిపోతా. ఏ జాతి వాళ్ళకి ఆ జాతి పనిలో తొందరగా రియాక్ట్ అవుతారు ఎల్లు. రేపు మీ అమ్మ నాన్న తీసుకొని మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చండి. ఏమందరా అలా అమ్మ నాన్న తీసుకుని ఇంటికి వచ్చామందిరా. సర్లే గానీ అమ్మని తీసుకెళ్ళకపోయినా పర్లేదు కానీ నాన్నను మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి. ఏ లేకపోతే నిన్ను చూసి నాన్న అనుకుంటారు. జాగ్రత్తగా. ఒరే నాన్న కింద నటించావా నటించవా నువ్వు? నీకు నాన్నగా చేయటం కంటే అప్పారావుతో గట్టం చేయటం మేలు. నటించవా? నటించను. ఒరే ఎల్లరా నువ్వు అక్కడవేనా నాకు మమ్మీ కింద నటించడానికి? పిలిపించుకో. జానీ ఉంది, జానీ. మమ్మీ క్యారెక్టరా? ఆ, ఫాదర్ క్యారెక్టర్ రెడీరా? రానన్నా జానన్నా అలా ఫిక్స్ అయ్యావా? ఒరే ఈ ఓల్డ్ గెటప్ లో నీకు నీకు ఏమనిపించిందిరా? ఎంత గెటప్ వేసుకున్నా నీ నేచురాలిటీని అందుకోలేకపోతున్నావురా. నాకు అర్థమైపోయింది. ఏంటి? అది మదరు, అవును. నేను ఫాదరు, ఓకే. నువ్వు కొడుకు. అవును. కొంచెం సేపు ఇక్కడే ఉండి నేను వస్తే ఇప్పుడు ఒరే ఆగే అక్కడ పెళ్లి చూపులకి పెళ్లి చూపులకి పద. ఆ, ఎవరండి ఇంట్లో? ఏంటండి పెళ్లి చూపులకు వచ్చారా? అబ్బాయి లేదండి, వీడికి చూపు పోతే చూపించుకుందామని వచ్చాం. ఏ నాన్నా అవును, ఈడెవడు అసలు? మా అమ్మాయికి సొంత బావండి. చిన్నప్పటి నుంచి తొక్కుడు బిళ్ళ, కర్రా పుల్ల, ఒంగులు దూకుళ్ళు అన్ని ఆడుకునే వాళ్ళండి. పిల్ల పెద్ద మనిషి పెళ్లిడికి వచ్చింది కదా, ఇంకా ఆటలు ఆపమని చెప్పండి. ఒరే నాన్నా ఆడుకోనివ్వరా? నీకు పెళ్లి అయిన తర్వాత వాడు ఆడుకుంటే వాడి పిల్లలతో నువ్వు ఆడుకోవాల్సి వస్తది. సరే అండి, అబ్బాయి ఏం చేస్తుంటాడండి? రోగాలకి మందులు రాస్తుంటాడండి. అంటే డాక్టర్ అండి? లేదండి, అన్ని రోగాలు చూసినోడు కదా, ఏ మందుకు ఏ రోగం అన్ని తెలిసిపోతాయండి. ఇంతకీ ఆదాయం ఎంతో? ఆదాయం అంటే మొత్తం గవర్నమెంట్ లో చూసుకుంటారండి. అదేంటండి? అంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ కింద 9,000, వికలాంగుల కింద ఒక 3,000, మరి ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 5,000 వస్తాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం 20,000 దాకా వస్తాయి. నానా అదే. ఏంట్రా ఇది? నాకు నాకు ఏమండి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు, అడుగు. రేపు పెళ్ళి అయ్యాక నేను వంటగదిలో ఒంటరిగా వంట చేస్తుంటే మీరు వెనక నుంచి వచ్చి ఏం చేస్తారు? అంటే నువ్వు వంట గదిలో వెనక్కి తిరిగా ఏమి చేయలేనంత ఎర్రి పప్పు అనుకున్నాడా? సపోజ్ ఇది మీరు అనుకో, వంట గదిలో ఉన్నారు, మా వాడు వెనక నుంచి వస్తాడు, ఏమి ఇలా వాటేసుకోలేడా? ఏంటిది? నా కోసం వచ్చావు నీ కోసం వచ్చావు ఇక్కడికి? ఏ మాటగా మాట చెప్పాలి కానండి, మా అమ్మాయి చాలా మంచిదండి. షకీలా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మాయి మంచిదనే చెప్తది, మేం తెలుసుకోవాలి. ఏంటి గురుగారు, పెళ్లి అయిన తర్వాత శోభనానికి మా అమ్మాయిని ఊటీ తీసుకెళ్తారు కదండి? ఎందుకు అమీర్పేట సెంటర్ లో ఒక మంచం వేసి మనిషికి 100 రూపాయలు టికెట్ పెడదాం. తాగలయ్యా, ఊటీ తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తాం? ఏమండి మా అమ్మాయి స్వీట్ 16 అండి. మావాడు కూడా స్వీట్ 16 అండి. అదేంటి? గట్టిగా స్వీట్ తింటే 16 రోజుల్లో పోతాడు. ఏమి లేదండి, మాకు 16 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అది ఎలా చెప్పాలో తెలియదు. మొత్తం ఇక్కడే ఉన్నాయి. మర్యాదగా చెప్తున్నా, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. నాకు ఇక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అమ్మాయి నీ వయసు ఎంత? 16, నీ వయసు 24. ఈడిది 24. అవునండి, కాకపోతే 20కి 4కి మధ్యలో ఇంటూ ఉందండి. 24, 80. పక్క జరగరా నువ్వు. నువ్వేంటి ఎక్కడ? కంపెనీ వాళ్ళు ఏదో 10,000 ఇస్తారంటే వచ్చానండి. ఏమ్మా నువ్వు కూడా? 5,000 కాసిపడి ఇట్లా వచ్చానండి. చోటనే ఒరేయ్ అజయ్, నువ్వు ఎక్కడ ఎందుకున్నావురా? నెడదోలు సుబ్బమ్మ కంపెనీ కదరా నీది? కాదా, కత్తిపూడి జోగులాం కంపెనీ. ఏమ్మా అన్ని కంపెనీలు ఎక్కడ? ఏంటి అన్ని కంపెనీలా? ఈ కంపెనీల కోసం నీతో నన్ను కంపెనీకి రమ్మంటావు నువ్వు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. ఒరే మామ, లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలిరా. ఇరారా ఇలా చేస్తే ఫ్రెండ్షిప్ అనరు, ఇంకేదో రిలేషన్షిప్ అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే కలిసి ఉందాం, కలిసి తిందాం, కలిసి పుడుకుందాంరా. కానీ అయ్యం కలిసి పిల్లల్ని కన్నాం. నీకు హేమ ఆంటీ నామ ఉగాది శుభాకాంక్షలు. ఒరే హేమ ఆంటీ సుమా ఆంటీ కాదు, అది హేవలమ్మి నామ ఉగాది శుభాకాంక్షలు రా. హేవళంబి.
కదా నువ్వు కొట్టిన స్కిట్ తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకున్నావు? ఐస్ క్రీమ్ 1 హిట్ అయిందా? లేదా ఐస్ క్రీమ్ 2 తీలా? ఇంకేంటి ఊర్లో విశేషాలు ఏంటి? చెప్ప ఊరు మొత్తం చెడిపోయిందా? ఏమైందిరా? మొన్నటికి మొన్న మొగుడు పిల్లని కలిపితే కొట్టారా? నువ్వు కలిపింది సుశీల మొగుడిని సుబ్బారావు పిల్లాన్ని. నీలాంటోడే కొత్తగా పెళ్లి చేసుకుని షూటింగ్ కి వాడెళ్ళి శోభనానికి రూపును పంపాడంట. మావా నువ్వు జీనియసా? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు జీనియస్ గ్రాడ్యుయేట్ నువ్వు? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు గ్రాడ్యుయేట్ ఇచ్చుందా? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు అందరికి ఉందన్నమాట. అనసూయ చాలా అందంగా ఉంది కదా? అనసూయ పేకాసు చిత్రం లాంటిది, అర్థం కాదు కానీ అందంగానే ఉంటది. తిట్టాడా పోయాడా? సర్లే కనా వాడు నల్ల సీన్ ఉన్నాడు కదా, వాడు ఎందుకు ఇంకా శోభనం చేసుకోలేదా? వాడికి డబ్ స్పెషల్ పిక్చర్ ఎవరైనా చేస్తే ఇమిటేట్ చేస్తాడు, వాడేం చేయడు. అంటే వాడికి నా హెల్ప్ కావాలన్నమాట. అంటే నేను రావాలన్నమాట. ఎందుకు? నువ్వు ఏం చేయవుగా. బతుకుచాడా? రే రాత్రి ఆ సర్లా ఆ. మన బెడ్రూమ్ కి వచ్చింది, తర్వాత ముద్దులు పెట్టేసుకున్నా, తర్వాత లైట్లు ఆపేసా, తర్వాత తర్వాత ఏముంది మా అమ్మ తెచ్చి ఒక బకెట్ నీళ్ళు మాన కొట్టింది, మెలకు వచ్చింది. కలా మరి లేకపోతే నిజంగా వస్తుంది అది? నువ్వు పిలిస్తే నిజంగా రాదా? ఎందుకు వస్తుందిరా? అయ్యా నోరు మూసుకుని నువ్వు పిలువు, నిజంగానే వస్తాది. సరళ ఎవరో తెలుసా? ఎవరయ్యా? మీ ఆవిడే. వెంకటేశ్వర సరళ ఇంట్లోనే ఉందా? నువ్వు కాపలా లోపలికి వెళ్ళబాక, నువ్వు ఆడే ఉండి వెంకటేశ్వర. సర్లే రే వెంకటేశ్వర రే, ఒరే ఇక్కడే ఉందిరా గేదె, కానీ సూటితో పాడుతూ అర్థం కావట్లేదు అంతే. కళ్ళు కనపడతలేదు, నువ్వే కనపడట్లే అసలు. ఎవరైనా తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు, ఇక్కడ తారే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. మీరు మారరు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు నేర్చుకోండిరా. అబ్బా నీలాంటిదే స్త్రీలను గౌరవించాలని బస్సులో డ్రైవర్ లేపి సీట్ అడిగిందంట. అరే మామా ఎందుకు దాన్ని అలా వదిలేసావు? అది కొంచెం అందంగా లేదు బా. అదర కొట్టాలంటే అందంగా ఉండాలి, పడగొట్టాలంటే పొడుగ్గా ఉండాలి కాదు, ముందు మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఇలా కొట్టే సగం మ్యాటరు. రామాపురం అబ్బే లేదు అంతఃపురం. నేను ప్రకాష్ రాజు, ఆవిడ సౌందర్య. కాస్త చల్లబడ్డాక సాయి కుమార్ వస్తాడు. రాత్రి మేలుకొని కనిపించిన ప్రతి .com చూస్తే పగలలాగా కళ్ళు మసకుంటాయి. మీరెందుకు వచ్చారు ఇంతకే? షూటింగ్ అండి. ఓ షూటింగ్. ఏంటి ఏంటి చూస్తున్నారు ఏంటి? జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు, మెయిన్ ఆర్టిస్టులు ఎట ఏం మాట్లాడతావయ్యా? నేను హీరో, హీరోయిన్, డైరెక్టర్. హీరోయిన్ ఏంటో చూస్తున్నా? అందంగా ఉంటే చూస్తారా? ఎందుకమ్మా ఇంత అందంగా పుట్టించావు? అందంలో కాస్త అనుసూయకి రోజా గారు కూడా ఇవ్వచ్చు కదా. నీ అందంగా పుట్టడం వల్ల అందరూ ఇలా చూస్తున్నారు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడమంటే చెంబులో నీళ్ళు దాకా చచ్చిపోతాం. ఈ అందం ఏంట్రా? ఒరే మామూలుగా జనాలు నిన్ను చూస్తేనే భయపడతారా, అలాంటిది నువ్వు నన్ను చూస్తే భయపడుతున్నావు అంటే నేను ఎలా ఉన్నాను? పురాస్తు శాఖలకు దొరికిన పుర్రెలాగుంటావు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? సార్ మీ పర్ఫార్మెన్స్ చూశాను, అదిరిపోయింది. ఏ ఛానల్? అదే యానిమల్ ప్లానెట్. నువ్వు అలాగంటావు గానీ మొన్న సినిమా థియేటర్కి వెళితే జనమంతా నన్ను చూసి లేచి నిలబడ్డారయ్యా. వాళ్ళు లేచింది నిన్ను చూసి కాదు, స్టార్టింగ్ లో జాతీయ గీతం వేస్తారు కదా, అది చూసి. ఏం మాట్లాడుతున్నా అండి? ఈయన హీరో. నువ్వు డైరెక్టరా? యా. ఎక్కడైనా దూరపు కొండలు నునుపుంటారు, ఇక్కడ దగ్గర కొండలు కూడా నునుపే. వాడి అమ్మ 3 రోజుల నుంచి ఎదుగుతున్నాను, ఇది ఎక్కడ ఉందా? ఏయ్ అక్కడ ప్రెసిడెంట్ గా రావేలకు వచ్చాను రా. ప్రెసిడెంట్ గా రాంబోతు కాదురా, ఇది డైరెక్టర్. ఏం పడితే తీసుకుపోతావా నువ్వు? మున్సిపల్ గారి మేకలు కూడా ఎక్కడే ఉన్నాయి. ఏంటి డైరెక్టర్ అనేది అసలు? మా ఓటు పెర్ఫార్మెన్స్ పీక్స్ అండి. డాన్స్ అండి. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు ఏంటి? మా ఊర్లో వికలాంగులు గానీ వృద్ధులు గానీ డాన్స్ చేస్తే అలాగే సహాయ నిధికి పంపిస్తుంటాం డబ్బులన్నీ. అదేం చూసారండి? మా ఓటు డైలాగ్ చెప్తారు చూడండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే చేతికో కర్ర, కుదిరితే కూర్చోడానికి వీలు చేయరు.
ఇంతవరకు మీరు టాలీవుడ్ కాలీవుడ్ హాలీవుడ్ లో ఎక్కడ చూడండి ఒక లిప్ లాక్ ఉందండి. ఆ లిప్ లాక్ ఒకసారి చూసుకోండి. యాక్షన్. ఒరే మీరిద్దరు లిప్ కిసి పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? పెంచుకున్న కుక్క ఓనర్ మూతి నాకినట్టే ఉంటదిరా. మంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ వేసుకుందాం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వెలపు వానదార అలా తోస్తారేటండి? మరి ఏదో చల్లగా కరగని అన్నారు కదా, కాసేపు కరిగిచ్చాం అటు. ఏంటండి ఇది అసలు? మమ్మల్ని అసలు చేసుకునేవరా మీరు? ఓ చేయండి. హీరో ఎంట్రీ ఎలా తీసుకున్నాం తెలుసండి? హీరో బైక్ ఎక్కి ఎక్సలేటర్ ఏది ఈడు ఒరే గట్టిగా వెంటిలేటర్ పెడితే గానీ బతకడు, ఇడు ఎక్సలేటర్ ఇడు. డైరెక్టర్ గారు ఏంటి సార్? సరే అండి, క్లైమాక్స్ కి వెళ్ళిపోదాం అండి. ఓకే. నీకు హీరోయిన్ బ్రేకప్ ఇచ్చిందండి, మీరు కోపంతో కాల్ చేశారండి. నాకింత అన్యాయం చేస్తావా నువ్వు? ఇక్కడ ఎవరు కాల్పులు జరుపుకున్నారంట్రా? నువ్వేంట్రా నన్ను కాల్చో? అలా కాల్ చేసావేట్రా? మనకే కళ చూపిస్తున్నాడు. ఏమయ్యా మీరన్నట్టుగా ఆ షూటింగ్ కదా, సినిమా షూటింగ్ అయ్యా. అమ్మ ఇదంతా షూటింగా? అవునండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? సాక్ష్యం ఇది ఒకటి, దీన్ని కూడా లేపేస్తే పని అయిపోద్ది. కరెక్ట్. అయ్యయ్యో, ప్రెసిడెంట్ గారు రాబోతే అక్కడ చచ్చిపోయి, మున్సిపల్ గారి మేకలు కూడా చచ్చిపోయి. కంచె చేను మీడు అంటే ఏంది? ఇదిగో ఇలా పోలీసులే మటర్లు చేయటం. సార్ సార్ మేము అలాంటి వాళ్ళం కదా, మేము ఎవరికి చెప్పండి, మేమేది అంటాము, మేము ఎవరికి చెప్పం ప్లీజ్. ఒట్టు దీన్ని ఏమంటారు? ఇప్పటి నుంచి మేము పోలీసులు, పోలీస్ బ్రదర్స్. ప్రతి గురువారం రాత్రి 9:30కి చూస్తూనే ఉండండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మావా 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 ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా. ఇరక్కొచ్చావా జానకి? చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఇంట్లో రోజుకో మంచం విరుగుతుంది, మీ ఆవిడ చాలా లక్కీ అన్నారు. వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు ఇరుగుతున్నాయని. స్పాట్లు వేసావా? ఈ చేప లైఫ్ మన మగాళ్ళ లైఫ్ రెండు ఒకటే బాబు గారు. ఇది నీటిలో ఉన్నంతసేపే బతుకుతుంది, మన మగాడు బ్రహ్మచారిగా ఉన్నన్ని రోజులే బతుకుతాడు. వన్స్ బయటకు వచ్చాడో చచ్చాడే. ఏ ఫిష్ అండి? అపోలో ఫిష్. ఓహో, అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొస్తారా? దానికి అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేది కాదు, నీలాంటిదే. మైసూరు బజ్జీ తినడానికి మైసూరు దాకా వెళ్ళిందంట. కబుర్లు మాత్రం చెప్తారు, కాపురం మాత్రం చేయరు. నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది. పెళ్లి చూపులప్పుడు అండి బైక్ ఎక్కించి దీన్ని తిప్పేవాడిని, ఇప్పుడు బైక్ దాని మీదకి ఎక్కించి తిప్పాలని ఉంది. నేనేం మీ వెంట పడలే, మీరే నా వెనక పడ్డారు. ఎలుక బోను ఎప్పుడు ఎలుక వెంట పడదు జానకి, ఎలుకే వెళ్ళి బోన్లో పడింది. ఇంతకీ అమ్మాయిలు ఎక్కడ? అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అబ్బా బాగుడు ముతలాపవి ఎక్కడున్నానో చెప్పవే. అక్క అది అక్క నువ్వు చెక్క, మీ ఇద్దరిని కంటే మాకు బొక్క. కూతుల్ని కనమంటే కూతుల్ని కన్నావు కదే. నాన్నగారు బయటికి వెళ్తున్నామండి. దేనికి? బ్యూటీ పార్లర్ కి. అది దేనికి? అందం కోసం అండి. ఎంత మేకప్ వేసినా మహమ్మద్ కైఫ్ కత్రినా కైఫ్ కాలేడు, గుర్తుపెట్టుకో. నువ్వు దేనికి వెళ్తున్నావు? నేను గోల్డ్ కట్ చేసుకున్నాను గారు. 10 రూపాయలు పెట్టి నెయిల్ కట్టర్ కొంటే ఇక్కడే కట్ చేసుకోవచ్చుగా. నీలాంటిదే పెదాలకున్న లిప్స్టిక్ తుడిపించుకోవడానికి ఇమ్రాన్ హష్మీ దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి, పిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడకండి, మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీసులకు కాదు, బ్లూ క్రాస్ వాళ్ళకి. అమ్మా, పిల్లలకి పెళ్ళిడు వచ్చిందండి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నావు నాన్నగారు. మీరు సిగ్గుపడినట్లేదు, ఏదో 2 వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది. అమ్మా, రాత్రి కల్లో ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ఎవరమ్మా అతను? ఏ కోటా శ్రీనివాసరావు రాళ్లపల్లిలో అయి ఉంటాడు. అమ్మా నేను మాత్రం సురిగాడు సుధురినే చేసుకుంటానమ్మా. అయితే ఇద్దరికీ అయిపోయినట్టేనే. దేనికండి? దీన్ని చేసుకుంటే దాన్ని కూడా వదలగవాడు. మీరు అనుకున్నట్టు ఆయనకు అంత మ్యాటర్ ఏం ఉండదమ్మా. బయట అటుగా ఆడవాళ్ళ బోల్ పబ్లిసిటీ ఉంది కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా.
నేను చమత్చంద్రం చేసుకుంటాను నాన్నగారు. వద్దమ్మా. ఏ మన ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ ఉంటాడమ్మా, వద్దు. నాన్నగారు ఒకవేళ నాకు పెళ్ళింది అనుకోండి, శోభనం గదిలో నాకు టేకు మంచమే వెయ్యాలి. అవసరం లేదు, మామూలు మంచం వేసి దాని మీద నువ్వు కూర్చుంటే చాలు, ఆటోమేటిక్ గా టేకు మంచం అయితే. ఎప్పుడు మీరు ఇలాగే అంటారు. ఏమండి, ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకొని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి. అలాంటివి ఏం వద్దు జానకి ఇప్పుడు. ఏమండి, మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది. నాన్నగారు మాకు అర్జెంటుగా పెళ్లిళ్ళు చేసేస్తే పిల్లలు పుడతారు కదా, వాళ్ళు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే బాగుంటుందండి. ఆల్రెడీ బయట మీ ఇద్దరిని ఈజిప్ట్ మమ్మీలు అంటున్నారు, మళ్ళీ ఎందుకు మీకు మమ్మీ మమ్మీ? ఏమండి, వీళ్ళందరూ ఎందుకండి, మన పక్కింటి సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అబ్బాయిలకి ఇచ్చి వీళ్ళ పెళ్లిళ్ళు చేద్దామండి. ఎందుకు? వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి, ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూనే ఉంటారండి. ఎందుకు చేయరు? ఒకడు వాటర్ క్యాన్ వేస్తుంటాడు, ఇంకోటి గ్యాస్ బండ్లు అమ్ముతుంటాడు. పెళ్లి చూపురికి ఎవరు రావట్లేదేంటండి? ఎవరన్నా నువ్వు? మీ అమ్మాయిలను చూసుకోవడానికి వచ్చా. వీళ్ళని అమ్మాయిలు రోజు అప్పారావు అందాలను చూసి చూసి నీకు వీళ్ళ అందాలు నచ్చినాయి అన్నమాట. మనిషి అనేవాడికి ఎవరూ నచ్చరు వీళ్ళు అన్నారు కదండి. ఆయన మనిషి అని ఎవరన్నారు? మనిషి రూపంలో ఉన్న రచ్చరవి. మేధావి అవును, నాకు ఒక డౌట్ అండి. మ్మ్. ప్రేమించుకొని పెళ్లి చేస్తే బాగుంటుందా, పెళ్లి చేసుకొని ప్రేమించుకుంటే బాగుంటుందా? ప్రేమ అనేది డాఫర్ గాడు చేసే ఇంటర్వ్యూ ప్రోమో లాంటిది, చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. పెళ్లి వాడు చేసే ఫుల్ ఇంటర్వ్యూ లాంటిది, పిచ్చెక్కిపోద్ది. ఒక్కసారి వదిలితే పర్సనల్ గా మాట్లాడుకుంటా. నాన్నగారు వెళ్ళమంటారా? వెళ్ళండి. వీడు లోపలికి వెళ్ళి తెలుసుగా అదేంటి మేధావి అవడానికి బట్టలు ఇప్పి చూపెట్టమంటారండి? వాళ్ళు నీకంటే మేధావులరా, అందుకే. ఒక్క మేధావి ఉండాలి, ఇంకో మేధావి నాకద్దు. అమ్మాయిలు రచ్చరవికే నచ్చలేదంటే ఇంకెవరికీ నచ్చరనుకుంటా. ఎవర్రా మీరు? థియేటర్ దగ్గర బాత్రూముల్లో కలరా ఉండలు వేసుకునే వాళ్ళగా ఉన్నారు. ఇంటి పక్కన సుబ్బారావు గారు ఉండాలి, లేరేంటండి ఆయన? 10 రోజుల నుంచి వాళ్ళ ఆవిడ కనిపించట్లేదని ఓ ఎతడానికి వెళ్ళాడా? పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు. అయ్యో, వాళ్ళ ఆవిడ చాలా మంచిదండి, ఎవరింటికి వచ్చినా చాలా బాగా చూసుకునేది. అవును, వాడిని తప్ప అందరినీ బాగా చూసుకునేది. ఇంతకీ మీరేం చేస్తా ఉంటారు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్. అంటే ఏంటండి? ఏమీ లేదు, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లు ఫేస్బుక్ లోకి, ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్లు వాట్సాప్ లోకి పంపిస్తుంటారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేమిద్దరం ప్రాణ స్నేహితులు అండి, ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేస్తా ఉంటాం. కాపురం ఒక్కటి విడివిడిగా చేయండి. బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, అమ్ముదామని కోడిగుడ్లు తీసుకెళ్తే మధ్యాహ్నానికి ఆమ్లెట్లు అవుతున్నాయి. అయ్యో, ఏం చేశారు? బ్రాందీ షాప్ దగ్గర అమ్మేశా. మంచి పని చేశారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి. మీరు చాలా అదృష్టవంతులు రా, దేవుడు మీ పక్కనే ఉండి కాపాడుతున్నాడు మిమ్మల్ని. ఇంతకీ పాపులర్ అయితే చాలా మంది అమ్మాయిలు పడతా ఉంటారండి. పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి MBBS లో కంప్యూటర్ సైన్స్ చదివానని చెప్పు. MBBS లో కంప్యూటర్ సైన్స్ ఉంటుందా? ఉంటది, ఎందుకు ఉండదు? ఉంటది. అబ్బా, కుర్రోళ్ళు కత్తుల్లో ఉన్నారండి, మన కూతుళ్ళకి ఈ కత్తులతో ఇచ్చి పెళ్లి చేసేది. నాళ్ళకి నీ బ్రెయిన్ బాగా పనిచేసింది. ఓకే, ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? నాన్నగారు అదేంటండి, వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు. కుక్కల్ని చూసినప్పుడు పిల్లులు ఏం చేస్తాయి? పరిగెడతాయి. ఇక్కడ అదే జరిగింది. ఏమండి, వీళ్ళు మీ పిల్లలా అండి? అంటే లేదు, అంబానీ పిల్లలండి. అదేదో సిమ్ ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళని కూడా ఫ్రీగా ఇచ్చాడు, వాడుకుంటారా? ఇలాగెలా ఉన్నారండి? కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది అంటే ఏదో అనుకున్నా, మరి ఇంత అడ్డదిడ్డంగా తిరుగుతారు అనుకో. నాకు మాత్రం ఏం తెలుసు. ఏమండి, సుబ్బారావు గారు వచ్చే టైం వాళ్ళు వచ్చే టైం లేనట్టుంది. మీరు రేత్రికి ఇక్కడే పడుకోండి. కొడుకునే ముందు ఆట పాట ఉండి అలవాటు అండి నిద్రపోవడం. అవునా? చూసి చిన్నమ్మాయి తగులుకో. పెద్దమ్మ ఏం పాడదండి? అయ్యో, అమ్మాయికి సిగ్గు ఎందుకు పాడదు? అమ్మాయికి కూడా పాటలు బాగా వచ్చు. అమ్మా పాడమ్మా. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ఇదేంటి నాన్నగారు అప్పుడే నిద్రపోయారు? నీకు తగ్గ పాట నువ్వు పాడావు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నిద్రపోయారు. అదే జరిగింది. ఇదే మనకి మంచి తరుణం. ఏం చేస్తావా? చెన్నై సుచి లీక్స్ చూశారు కదా? చూసాము. ఇది ఆంధ్ర ఆది లీక్స్.
మర్యాదగా ఇవన్నీ బయట పెడతా మా కూతుర్ని ఇద్దరిని పెళ్లి చేసి మేము ఎవరో తెలుసా? ఎవరు మాస్క్ తెత్త తెలిసిందిరా ఈ ఏరియా కానిస్టేబుల్ నీలాంటి వాళ్ళు పట్టుకోవడానికి వచ్చాం నేనెవరో తెలుసా? ఎస్పీ గారు అది కాబట్టి నేను చెప్తున్నాను మా ఇద్దరు కూతురుని పెళ్లి చేసుకో. రెడీ? जबरदस्त खतरनाक कॉमेडी शो శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అది మీకు పంపుకున్న అప్పుడే కలలో బిల్డప్ ఇచ్చావా? గుర్రం యాక్చువల్ గా సినిమాలో చిరంజీవి గారు గుర్రంతో వచ్చి రాధాతో డాన్స్ చేశారు. నేను గుర్రంతో వచ్చి గాడితో డాన్స్ చేయాల్సి వచ్చింది. అబ్బా ఊరుకోండి, ఈ పాట వింటుంటే మన శుభలేఖలు గుర్తుకు రావట్లేదు. శుభలేఖ ఆ లేఖే ఈ రేఖను మార్చింది. శుభలేఖ అంటే ఏంటో తెలుసా అండి? ఒక డేట్ చెప్పి బంధువులందరినీ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని రాయటమే శుభలేఖ. అదే నిజమైతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్దిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పెళ్ళం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనాలు ఎక్కడ అంటాడు కానీ పెళ్లి ఎక్కడని ఎవడైనా అడుగుతాడా? మరి తాళి కట్టేటప్పుడు అందరూ లేచి నిల్చొని చూస్తుంటారు కదా. వాళ్ళు నిలబడేది చూడడానికి కాదే, కాసేపు మౌనం పాటించడానికి. అయ్యో ఏంటండి, వచ్చిన వాళ్ళందరూ బొకేలు తీసుకొచ్చి చేతిలో పెట్టి ఆశీర్దిస్తారు కదా. చచ్చిన తర్వాత సమాధి దగ్గర కూడా బొకేనే పెడతారు తెలుసా? ఏమంటున్నారండి? ముహూర్తం అనగానే ఎప్పుడు ఎన్నింటికని అందరూ అడుగుతారు తెలుసా. ఎప్పుడు ఎన్నింటికి? మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు ఎన్నింటికి? చూసావా? ప్రమాదం జరిగితే ఎవడైనా మొదట అడిగే ప్రశ్న అదే. పెళ్లి కూడా అలాంటిదే. సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. నిన్ను భరించలేకపోతున్నానే. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా. ఆ దేవుడు వచ్చి వరాలు ఇచ్చినా బాగుండు. ఆల్రెడీ మీ ఫ్యామిలీకి చాలా వరాలు ఇచ్చాడు కదా. ఏ వరాలు? మీ అమ్మది భీమవరం, మీ నాన్నది మైలవరం, మీ తాత పోలవరం. చీచి, నీతో కాపురం చేయడం కంటే ఎక్కడికే? సూసైడ్ చేసుకోవడానికి. ఒక సంచి తీసుకెళ్ళు. ఎందుకు? ఎలాగో నిర్ణయం మార్చుకుంటావు, వచ్చేటప్పుడు 1 కేజీ టమోటాలు తెత్తు కానీ. మీరు చంపే టైపే కానీ చచ్చే టైపు కాదే. నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి, చెక్ చేసుకుంటే ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే అని వచ్చింది. 10 సంవత్సరాల నుంచి నా రక్తం పీలుస్తుంటే ఒకటే కాక ఏమొస్తుంది? అయ్యా ఓ అబ్బో, ఓపిక కాపురం చేయడం మాత్రం చేత కాదు కానీ. ఓపిక కాపురం చేయడానికి నేను ఏమన్నా చెట్టేశ్వర పుజారానా, రాహుల్ ద్రావిడ్నా? ఓపిక కాపురం చేయాలి. సర్లే తొందరగా బయటికి రా, అక్కడ మీ ఫ్రెండ్ పెళ్లి ఉంది కదా, మనం మళ్ళీ వెళ్ళాలి, బస్ టైం అయింది. ఏమండోయ్, ఇంటికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసేవాడిని తీసుకురామన్నాడు. ఏమైంది? వాడు రచ్చరావి కంటే మేధావి. నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. అది సరే గాని, నిన్న ల్యాండ్ అమ్మిన డబ్బులు 6 లక్షలు ఏం చేశారు? అన్ని ట్యాక్సులు బాగా 6 రూపాయలు మిగిలిన జేబులోనే ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకు ఆ జుట్టు అలా జరుపుకుంటున్నా? అందంగా ఉన్న ట్యాక్స్ వేస్తారని భయంగా ఉంది. అదే వెళ్దాం. అబ్బో హలో బాస్, మీరు చెప్పినట్టు బస్ స్టాండ్ లో బాంబు పెట్టేశాను బాస్. ఎనీ టైం పేలొచ్చు. బీహార్ బీహార్. హలో మాస్టారు, సూట్ కేసు మర్చిపోయి వెళ్తున్నారు, చూసుకోండి. పిల్లాన్ని మర్చిపోతే చెప్పేవాను కదండి, సూట్ కేసు కదా, ఏవో ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి. ఇంకేంటి విశేషాలు? కొంచెం నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, వచ్చి చూస్తారా? నువ్వు బాత్రూమ్కి వెళ్తే నేను వచ్చి చూడటం ఏంట్రా? చూడమంది అది కాదండి, సూట్ కేసు. సూట్ కేసా? వెళ్ళు, నేను చూస్తాబో. ఏమండి, కడుపులో ఎలకర పరిగిస్తున్నాయండి. మంచి పిల్లిని ఒక దాన్ని చూసి మింగేవే, అదే లోపలికి వెళ్ళి తినేస్తుంది. రే 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 రే, ఏంట్రా ఏదో మావటివాడు ఏనుగుని ట్రైనింగ్ చేసినట్టు? రోజంట లేచి వెళ్ళిపోతున్నారు. రే ఏంట్రా ఇదంతా? మాది ఫ్యాక్షన్ ఫేమ్ అండి. ఒరే గట్టిగా యాక్షన్ చెప్తే గుండెకి చేస్తావు, నీకెందుకురా ఫ్యాక్షన్ ప్రేమలో?
ఏమండి ప్రేమించిన మేము ధైర్యవంతులు, మా పెళ్లిని కాదన్న వాళ్ళు ధైర్యవంతులండి. రేపు మీ పెళ్లికి ఫోటోలు తీస్తారు కదా, వాడు ధైర్యవంతుడు. మీరు అలాగంటారు కానీ నన్ను పెళ్లి చేసుకోవడం కోసం 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. దాన్ని చేసుకున్నాక నువ్వు 30 సార్లు చేస్తావు సేమ్ అటెంప్ట్. ఏమండి మీరు అలాగంటారు కానీ నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటదండి. వాళ్ళు ఇక్కడ పెట్టుకొని చూడరా, ఇక్కడ ఏం పెట్టుకున్నామో చూస్తారు. అనుభవం చెప్తున్నాడు రే. ఏమండి మేము అర్జెంట్ గా రామచంద్రపురం వెళ్ళాలంటే ఏ నెంబర్ బండి ఎక్కాలండి? 108 అని ఒక నంబర్ బండి వస్తుంది, అది ఎక్కేసి వెళ్ళండి. అది అంబులెన్స్ కదండి. నువ్వు అందులో వెళ్తేనే సేఫ్ గా వెళ్తావు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ కాపురం ఉంటదరా? ఎలాగుంటదండి? గుమ్మడికాయ, దొండకాయ, అలాగే ఉంటదరా. ఏరా, దొంగలు, అయ్యారు ఏంటి రోజు మీ ఆవిడ మీద ఈ రోజు నువ్వు వచ్చావేంటి? దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దాన్ని ఉచ్చిన సార్లు దోచి చంపేయాలని ఉంది. మావిన మాత్రం బెడ్ మీద దోసి నలిపేయాలని ఉందా? నాకు చంపేయాలనే ఉంది. రాత్రి నీకు బాగా తాగి ఎక్కువైందని బయట ఒకటే టాకు. మీకు ఎలా తెలిసిందండి? దొంగ వచ్చి టీవీ ఎత్తుకుని వెళ్తుంటే నువ్వు పరిగెత్తుకుంటే రిమోట్ ఇచ్చి వచ్చావంటగా. కరెక్ట్ గా వచ్చావయ్యా. ఒక 10 సమోసాలు ఇవ్వు. ప్యాక్ చేసేయమంటారండి? ఎందుకు పెన్ డ్రైవ్ ఒకటి ఇస్తా, సమోసాలను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వేసి ఇవ్వు. ఇవ్వ. ప్రభా నువ్వు మల్లెపూలు తీసుకోవచ్చు కదా. పెళ్లికి ముందు ఇలాంటివన్నీ ఎందుకండి? అయ్యి కట్టుకుంటే ఒక రకమైన ఊపు వస్తుంది. పారాషూట్ అనేది ఎగిరేవాడికి ఉపయోగపడుద్ది. ఎగరలేని శక్తి లేనివాడికి పారాషూట్ ఇచ్చిన ఒకటే, ఉపయోగం లేకుండా ఒకటే. మనకి పెళ్ళి పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి ఏం పేరు పెడదాం? సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఉంది కదా, అందులో మహేష్ బాబు, వెంకటేష్ బాబు ఆ పేర్లు పెట్టుకోండి. ఆ సినిమాలో వాళ్ళకి పేర్లు లేవు కదా. నీకు పిల్లలు పుట్టరు కదా. ఏమిటి చచ్చిపోతే డైరెక్ట్ మన స్వర్గానికే వెళ్తామండి? ఏమంటే స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, మంచి ప్రైవేట్ బస్సు ఒకటి చూసి ఎక్కండి. వాడు ఖచ్చితంగా ఏ వాగులోకి బ్రిడ్జ్ లోకి తీసుకెళ్తాడో ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. ఏమే వాడు టాయిలెట్కి వెళ్ళాడా, టాయిలెట్లు కడగడానికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఇంకా రాలేదు వాడు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాలంటే డబ్బు కావాలి కదే. కాపల పోయి డబ్బు ఉన్నట్టు పరుల సొమ్ము చేత్తో తాకూడదే, ఒకేసారి పట్టేసుకోవడమే. అబ్బో. ఏమండి గురుగారు నమస్తే. నమస్తే. ఆవిడ గారా? ఎలా ఆ. బాగుందండి ఆవిడ? మా ఆవిడకి అంత బాగానే ఉంటది. మీరు పల్లెటూరండి బాబు. ఏండి కావాలనే చేసుకుంటుంటారు అంత. ఏమండి మీ ఆవిడ గారు ఏంటండి బాబు అంత అందంగా ఉంది? చాలా బాగుందండి బాబు. అక్కడ పెట్టు. ఏమండి ఈ గొడవలంతా అనవసరం అండి. అందులో డబ్బు నగలు ఉందని మీకు తెలుసు, నాకు నాకు కూడా తెలుసు. అందరికీ అరే వాడు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళాడు. అయ్యో ఏం మాట్లాడతావయ్యా, నువ్వేం మాట్లాడతా? ఇదంతా కాదు, మనం వాటాలు వేసుకోవటం కరెక్ట్ కాదు. జడ్జిలు ఉన్నారు, అవును. వాళ్ళని అడుగుదాం. సార్, వాళ్ళ మీరే పంచాలి ఎలాగైనా, ప్లీజ్. ఓపెన్ చేసి పంచుకోండి. బాంబు ఎక్కడ ఉంది? ఏం టెన్షన్ లేదు. నేను ఒక బాంబ్ స్క్వాడ్ అన్న విషయం మర్చిపోయినా. ఫ్రీగా ఉండు, ఫ్రీగా ఉండు. అరే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందిరా. ఏమని? బాంబు పేలేక వచ్చే వాళ్ళనే బాంబు స్క్వాడ్ అంటారు. ఏంట్రా ఇది? నీలాంటోడే ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబండు అంటే మిడ్ నైట్ మసాలా ఉందని అడిగాడంట. ఇక లేవండి, ఇంటికి వెళ్దాం. లేవండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఏమండి ఆ గొడుగు ఒకసారి పక్కకి తీయండి. ఒక్కసారి ఇలా గొడుగు తీసి నీతో కమిట్ అయినందుకే జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. ఈ వర్షంలో తడిసిన నన్ను చూస్తే మీకేమనిపిస్తుందండి? చలికి వణుకుతున్న ఒక ముసలావిని చూసి చొక్కా ఇవ్వాలనిపిస్తుంది. మీకు రొమాంటిక్ యాంగిలే లేదా? వృద్ధులను రోడ్డు దాటించే యాంగిల్ ఉంటది కానీ రొమాంటిక్ యాంగిల్ ఉండదు. తడిసిన ఈ బట్టల్లో నా అందాన్ని చూడండి. తడిసినంత మాత్రాన అన్నపూర్ణ మనసూయ కాదు, అన్నపూర్ణమే. మరి అలాంటిదప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? ఎడారిలో ఎండిపోయి నాకు దొరికిన అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు కదా. మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు? ఇదే నా శపథం. మీరు చెక్క నా పోతారు, ఇదే నా శపథం. మీరు మొత్తాన్ని పోతారు అంతే. ఇలా 3 సార్లు కొట్టే ఒక ఆవిడ 3 పూట్ల
హాస్పిటల్ సాంబార్ అన్నం తింటుంది అక్కడ. ఏమండి పేరుకే పెద్ద డాక్టర్ అండి, పిల్ల జల్లా లేరండి. అదృష్టం అడ్డం తిరిగితే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒంట్లో కూడా కరెంట్ ఉండదే. ఏమండి ఏదో ఒకటి చెయ్యండి. ఏం చేయమంటావే? నీతో బెడ్రూమ్ లోకి వస్తే కథలు చెప్పమని అడగాలనిపిస్తుంది కానీ మన కథ ముందుకు జరగదు. పోనీ ఏ ఊటీయో కడాయిన కరాలు తీసుకెళ్తే అక్కడ చలికి నువ్వు చస్తావేమో అని భయం. ట్రై చేయండి. బత్తాకాయో మామిడికాయో అయితే జ్యూస్ తీయొచ్చండి. అరకాయలో నుంచి జ్యూస్ ఏం చేస్తాను చెప్పండి. ఏమండి మీరు పెద్ద డాక్టర్ కదా, ఆ. వయసు తగ్గడానికి నాకు ఏమన్నా మందు ఇవ్వచ్చు కదండి. ముందు ఒక మందు, ఏముందండి? పురుగుల మందు. దాగి చచ్చావనుకో మళ్ళీ పుట్టొచ్చు. మీరు పెద్ద డాక్టర్ అయ్యుండి డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి ఊరుకున్నాను, కానీ లేకపోతే నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని ఇలా కొట్టాలని ఉందండి. కొట్టాలని ఉంది, కొచ్చావుగా. ఆ, వెళ్ళండి, నేను బయటికి వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళండి. మయా మొత్తానికి హాస్పిటల్కి వచ్చేసి. అరే నీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ రా. ఏంటండి అవి? గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఇంక 24 గంటలే బతుకుతావు. మరి బ్యాడ్ న్యూస్? అది నీకు నేను సాయంత్రమే చెప్పాలి, మర్చిపోయా. కాంపౌండరా? యాక్చువల్ గా మనం కాంపౌండర్ అండి, ఇంటి దగ్గర డాక్టర్ అని చెప్పా. డాక్టర్ అని చెప్పాను కాబట్టి అలా నడుస్తుంది సంసారం, లేకపోతే కొట్టి చంపేస్తుంది కాంపౌండర్ అని తెలిస్తే. మా విషయం కాదు. ఇంతకీ మన డాక్టర్ గారు ఇంకా రాలేదు. డాక్టర్ గారు అబ్బబ్బబ్బబ్బా, కాళ్ళు నొప్పి పెడుతున్నాయిరా. ఆ పక్క హాస్పిటల్కి వెళ్ళి 2 టెంప్లెట్లు తీసుకురా. ఈ ఒక్క రోజుకి మన హాస్పిటల్లో మింగలేండి. అంటే అవి నేను మింగిపోతే నువ్వు డాక్టర్ అయిపోతావునేగా. అసలు డాక్టర్ అంటే ఏమనుకుంటున్నావురా? ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుండా రాసి బిల్లు మాత్రం అర్థమయ్యేలా రాసేవాడే డాక్టర్ అండి. డాక్టర్ గారు మా ఆవిడని కాపాడండి. ఏమైంది ఇంతకి? నా మొహం నిండా పింపుల్స్ ఉన్నాయి, అవి కనపడకుండా ఉండడానికి ఏమన్నా మార్గం చెప్పండి. ఇదిగో ఈ స్కార్ఫ్ కట్టుకో, ఎవరికి కనిపించవు. అది కాదండి, నేను బయటికి వెళ్తుంటే అందరు నన్ను ఒకలా చూస్తున్నారు. వింత జంతువు కనపడితే అలాగే చూస్తారులే. సరేగానండి, చెవు ఒకటే పోటండి. ఇదిగో ఈ 2 మాత్రలు వేసుకో. రే చెవులు వేసుకున్నావేంట్రా? చెవు పోటు కదండి. చెవు పోటు మాత్రం చెవులో వేసుకున్నావు. మోషన్ టాబ్లెట్ ఇస్తే ఎక్కడ వేసుకుంటావు? డాక్టర్ గారు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు రాత్రి ఒళ్ళంతా ఎముకలు ఇరిగిపోయండి. దేనికి? ఒక ముద్దు వేసా రోజా అన్నానండి, అంతే ఒళ్ళంతా ఎముకలు ఒక ఇరగొట్టే. ముద్దవ్వే సరోజ అన్నంత మాత్రం ఎముకలు ఎరగొట్టేస్తావా? ఎరగొట్టేస్తుంది. ఎందుకంటే దాని పేరు సరోజ కాదు, సుశీల. మరి సరోజ ఎవరు? మీ ఆవిడే. ఇంతకీ నీకు ఆలవాడి పేరు ఎలా తెలుసురా? అంటే మొన్న మా ఆవిడ దగ్గర వాళ్ళ ఆవిడ పేరు నేను కలవరించాలండి. ఓహో, దొందుకు దొందు ఒకటేనమాట. ఏంట్రా? ప్లీజ్ తీసుకోలేకపోతున్నానండి. మేము ఆపేస్తాంగా. అదే ప్రాబ్లం లేకుండా ఆపేస్తాంగా అంటున్నా. నేను లావు తగ్గాలంటే ఏం చేయాలండి? గున్నేనుకు వచ్చి అడవేనుకుని సలహా అడిగినట్టుందరా. అలా కాదండి, నేను లావు తగ్గాలంటే ఏం చేయాలండి? తిరుపతి ప్రకాష్ తో తిరుగుతుంటే కొంచెం తగ్గిన ఫీల్ వస్తుంది. అలాగే. వెళ్ళు. అరే అది ఈ మధ్య సుబ్బారావు 2 కాళ్ళతో చాలా చక్కగా నడుస్తున్నాడట. మీరు ఇచ్చిన పెళ్లికి కారు అమ్మేశాడు కదా, మరి నడుస్తాడు ఏం చేస్తాడు? మా ఆవిడ వస్తున్నాడే. వస్తే నేను ఇంటి దగ్గర డాక్టర్ అని చెప్పాను. నేను కంపౌండర్ అని తెలిస్తే కొట్టి చంపిద్దండి. ఒక్కసారి మీ కోటి ఇవ్వరా నాకు ప్లీజ్. నేను ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి కొట్టి. నేను ఇవ్వను. ఒక్కసారి నేను ఇవ్వను. ఇవ్వవా? నేను ఇవ్వను. మొన్న ఆపరేషన్ చేస్తూ ఒక కత్తి కుట్టేసి పెట్టేవాడు పోయాడు కదా, అది వీడియో తీసే. ఇచ్చేస్తాను రా, చెప్పకరా. కొట్టి ఏమండి ఏం చేస్తున్నారు? అదే హాస్పిటల్లో మరి మొత్తం చూసుకోవాలి కదే. ఎవరు? కంపౌండర్. డాక్టర్ గారు ఈ మధ్య అన్ని మర్చిపోతున్నానండి, మతిమరుపు బాగా పెరిగిపోయిందండి. బిల్లి మళ్ళీ అది మర్చిపోతావు. ఏంటండి ప్రాబ్లం? రాత్రి రూమ్ లోకి వస్తాడు, పాలు తాగుతాడు, అంతే నిద్రపోతాడు. ఒక్కసారి మీరు ఆయన ప్లేస్ లోకి వచ్చి ఆలోచించి చూడండి. నేను మీ ఆయన ప్లేస్ ఉంటే బాగుంటది అంటారా? మన పొలం దున్నలేదు కానీ పక్కోడి పొలం కౌలుకు తీసుకున్నారంట. ఇది బాగా మతిమరుపు ఎక్కువైపోయింది, తీసుకెళ్ళండి. ఏంటి అది తీసుకెళ్ళి? ఏమండి ఈడు మతి మరుపుని అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను తీసుకెళ్తున్నాడండి. తీసుకెళ్ళి మంచిదేగా. ఇదిగో ఈయన మీ ఆయన, ఈయన తీసుకెళ్ళు. ఈయనంది మా ఆయన, ఈయన కదా మా ఆయన. ఇప్పుడు ఇదే అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నువ్వేంటో మీ ఆయన తీసుకొని వెళ్ళి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళు. వెళ్ళండి. డాక్టర్ గారు బాగున్నారా? ఈ మధ్య బాగా మతిమరుపు పెరిగిపోయిందండి, అన్ని మర్చిపోతున్నానండి. అవునండి, రాత్రి పూట రూమ్ కి వస్తారండి, నిద్రపోతారండి పాలు తాగి. వాడంటే మతి మరుపు మర్చిపోయి మళ్ళీ చెప్పాడు. నువ్వెందుకు మళ్ళీ చెప్తున్నావు ఫస్ట్ నుంచి? నువ్వెందుకు మళ్ళీ? డాక్టర్ కుక్క కలిసింది డాక్టర్. ఏం గడిచిందిరా?
నేను చేస్తాగా నీకు వైద్యం. కొడుతున్నాడు సరిగా ఎందుకు కొడుతున్నారు? కుక్క కాటుకు చెప్పు దెబ్బే కదరా వైద్యం. అంటే అది కాదు సార్, సర్జరీ అని చేస్తారు కదా. ఓ సర్జరీ, పెద్ద ఆపరేషన్ చేయటం బెటర్. వీడికి ఆపరేషన్ రెడీ. ముందు నీకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలరా. డాక్టర్ నాకు వచ్చిన డౌట్, ఆపరేషన్ ముందు మత్తు ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారు? అబ్బా మీరు చూసి ఆపరేషన్ నేర్చుకుందామనే. పడుకో. నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదా? ఒరే నువ్వు ఇచ్చే 150 రూపాయలకు ప్రాణం పోయేంత ఆపరేషన్ చేస్తామంటారు. పడుకో. ఇప్పుడు కానీ అదేంటి కాదు సార్, ఇంత చిన్న గాయానికి అంత పెద్ద కత్తి ఏంది? ఎంత చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారా. పడుకో చెప్తా. అమ్మో పడుకో. నువ్వేం చేయకరా బాబు, ఏదైనా అయిందంటే కేసు అయిందంటే మొత్తం మనం పూసేస్తారు. ఇదిగో నువ్వు కంపౌండర్ అయ్యి ఉండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు ఎందుకు? కంపౌండర్ లాగా ఉండు. సెపరేట్ అండి. అమ్మా నేను చెప్పింది విను, నేను డాక్టర్ని, వాడు కంపౌండర్. నాకు పిల్లలు లేనప్పుడే అనుకున్నాను రా నువ్వు కంపౌండర్ అని. ఇక్కడికి వచ్చి డాక్టర్ వేషం వేసుకొని నాటకాలు ఆడుతున్నావా నువ్వు? ఇంకెందుకు ఆ కోటిప్పు? అయినా నువ్వు ఒక కంపౌండర్ పిల్లమై ఉండి నన్ను కొడతావా? నన్ను కొడతావా? నువ్వు నన్ను కొడతావా? మాట్లాడుతున్నాను ఏంటండి అది? అలాగ ఫోన్ వస్తుంది. హలో హలో, అక్కడ గణపతి గారు ఉన్నాడండి. గణపతి గాడా? ఆయన మా డాక్టర్ గారండి. డాక్టరా బొక్క, ఆడు కంపౌండర్, నేను డాక్టర్నే. ఈ సింగపూర్ వెళ్తా హాస్పిటల్ చూసుకోమని ఇచ్చాను ఆడికి. ఒక కంపౌండర్ పిల్లాన్ని ఒక కంపౌండర్ కొడతాడా? ఎక్కడుందరా రూలు? కంపౌండర్ పిల్లాన్ని కంపౌండర్ కొడతారా? ఏదో స్కిట్ చేసి ఏంటారు అది లాస్ట్ స్కూల్ కొడతాడా?